నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బేముడూరులో సిహెచ్సి కేంద్రాన్ని సందర్శించి శుభ్రత వైద్య సేవలను తనిఖీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లైవ్ షో బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పైడికొండల సింధు ఆధ్వర్యంలో నిర్వహణ. పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోడ తాతాజీ, కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. పట్టణంలో ఎస్వీఆర్ సర్కిల్ సెంటర్లో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండే. రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి. పాల్గొన్న రూరల్ సీఐ రవికుమార్, పలువురు ఎస్ఐలు. రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆకాశం స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఆయన తండ్రి రాష్ట్ర టైలర్ సంఘం వ్యవస్థాపకులు స్వర్గీయ ఆకాశం అప్పల నరసింహమూర్తి వర్ధంతి. పాల్గొన్న కూటమి నాయకులు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన పట్టణ తెలుగుదేశం నాయకులు. బేముడోలు సామాజిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. బేముడోలు సిహెచ్సిని సందర్శించిన ఎమ్మెల్యే ధర్మరాజు బయోమెడికల్ వ్యర్థాల తొలగింపు విధానం, స్వచ్ఛత, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ బేముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని, 30 పడకలుగా ఉన్న ఈ ఆసుపత్రిని దశల వారీగా 50 అనంతరం 100 పడకలుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. కొల్లేరు ప్రాంతం సహా పరిసర గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, జనసేన టీడీపీ అధ్యక్షులు ప్రత్తి మదన్, కరణం పెద్దిరాజు, సిరిబత్తిన కొండబాబు, కరుటూరి ప్రసాద్, పోళ్ల సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, సత్యసాయి, నిమ్మకాయల గణపతి, దౌలూరి సునీల్, రామ్మూర్తి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ శానిటేషన్, అలాగే పేషెంట్లు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటని స్వయంగా తెలుసుకుని డాక్టర్లు కూడా ఇక్కడ పేషెంట్లు అందరినీ కూడా అడిగి పలకరించి స్వయంగా తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా ఒక కంప్లైంట్ కూడా చెప్పకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికే మీకు ఆ వ్యాధులన్నీ కూడా నయం అవుతున్నాయి, మేము అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు అందరూ కూడా అంటే వీళ్ళ హాస్పిటల్ టీం అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. అలాగే శానిటేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి దేనికి దానికి అంటే 4 రకాలుగా కూడా విడదీసి ఏ రోజు ఆ రోజు దాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ రూముల్లో కూడా 4 రూములను కూడా ఇక్కడ పెట్టి అంటే చాలా నీట్గా అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో దానికి ధీటుగా కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనకి కూటమి ప్రభుత్వం తరఫున అందరి తరఫున కూడా వాళ్ళని కూడా అభినందిస్తూ ఇక్కడ ఉన్న పేషెంట్లు అలాగే ఇంకా కూడా ఇందులో కొంచెం ఫిల్లింగ్ చేయవలసిన కార్యక్రమం ఉంది. దాన్ని కూడా త్వరలోనే కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. దాంట్లో భాగంగా హాస్పిటల్ కూడా 45 లక్షల గ్రాంట్ తీసుకొచ్చి అందులో ఈ రోజున సీసీ రోడ్లు అలాగే మనకి జనరేటర్ కావాల్సిన మౌలిక వసతులను అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చూస్తే ఎప్పుడూ కూడా ఈ హాస్పిటల్ వంక చూసిన దాఖలాలు లేవు. మనకి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఇంకా ఏమైనా సరే అవసరం ఉంటే వాటిలన్నిటిని కూడా ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయిలో అంటే ఇది
30 బెడెడ్ హాస్పిటల్ కింద ఉంది. ఈ హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ ద్వారకా తిరుమల మండలం అంటే గోపాలపురం నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వస్తారు. అలాగే దీన్ని కూడా అప్గ్రేడ్ చేసేటట్టు 50 పడకలు కానీ మనకి 100 పడకల హాస్పిటల్ను కూడా పెడితే ఇక్కడ అంటే ప్రజలందరూ కూడా కొల్లేరు ప్రాంతానికి ఇక్కడ దగ్గర అవటం వలన దాన్ని కూడా ప్రపోజల్స్ అన్ని కూడా తయారు చేస్తున్నాం. వీటిలన్నింటినీ కూడా ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు కోరుకున్నట్టు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు అంతా కూడా ఇక్కడ శుభ్రంగా పచ్చదనంతో నిండి ఒక ఆహ్లాదక వాతావరణంలో హాస్పిటల్ అన్నింటిని కూడా తీర్చిదిద్దే బాధ్యత మాది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ను తాడేపల్లిగూడెం నిట్లో రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షురాలు పైడికొండల సింధు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కంచుమర్తి నాగేశ్వరరావు, ఎక్స్ సర్వీస్ మెన్ రాష్ట్ర కన్వీనర్ టీబీఆర్ భోగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్చా గోపాలకృష్ణ, కోట రాంబాబు, రామగాని సత్యనారాయణ, గోక మహాలక్ష్మి, ఆరాధ్యుల అంజీ, ఇమ్మంది బెనర్జీ, చెరుకూరి గంగాధర్, బొర్రా పృథ్వీ, రవినారాయణ, నిట్ సిబ్బంది, విద్యార్థులు మన్ కీ బాత్ను వీక్షించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇవాళ దేశం నలుమూలల ఏం జరుగుతుందన్నది ప్రపంచానికి తెలిసే విధంగా, ఎందుకంటే దేశంలో జరుగుతున్న పుణ్యకార్యాలు అనుకోండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, లేకపోతే స్వయం సమృద్ధి సాధిస్తున్న మరి చిన్నకారి పరిశ్రమలు అనుకోండి, అందరినీ కూడా ప్రజలకి తీసుకొచ్చి మరి ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో భారతదేశంలో ఉన్న అందరినీ కూడా స్పృతిస్తూ ఈ విషయాలు తెలుస్తూ అందరికీ మన దేశ పరిస్థితి ఏంటి, మన దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి, ప్రజల మనోభావాలు ఏంటి, ఎవరు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవచ్చు. మరి ఈరోజు జరిగిన దాంట్లో ముఖ్యంగా మేధా సంపద గురించి కానీ, అభయదానం గురించి కానీ, స్వదేశ ఉత్పత్తుల్ని కొనమని చెప్పడం గురించి కానీ, హిందూ ధర్మానికి సంబంధించి మరి కుంభమేళ కానీ ఇంకోటి కానీ హిందువులు సమాజం గురించి ఇలా ప్రతి విషయాన్ని స్పందిస్తూ మన ప్రధానమంత్రి గారు ఎన్నో విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. దయించి నేను ఈ అందరికీ సిటీ కేబుల్ ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా యూట్యూబ్లో మన్ కీ బాత్కి తీసుకుని వెళ్ళి చూస్తే మనకు జరిగే 131 ఎపిసోడ్ కూడా అందులో ఉంటాయి. చూసిన ద్వారా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈరోజు మాలుమూల గ్రామాల్లో ఉన్న వ్యక్తులు కూడా సెలబ్రేట్ చేసిన ఘనత ఈ మన్ కీ బాత్ దక్కుద్ది. కాబట్టి ప్రతి వ్యక్తి మన్ కీ బాత్ చూడాలని, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మనసులో మాట అని చెప్పి యావత్ భారతదేశంలో అందరితోటి ప్రతి నెలలోనూ ఒకసారి మాట్లాడుతున్నారు. ఇది ఇటువంటి రాజకీయ ప్రసంగాలు అయితే కాదు. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ నెలలో జరిగిన దేశంలో అభివృద్ధి కానీ, సాంకేతిక రంగంలో మనకున్న పురోగతి కానీ, దేశంలో అన్సంగ్ హీరోస్ అంటే వ్యవసాయంలో కానీ, దేశంలో ఏదైనా ఒక మార్పు కోసం కానీ పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితం నుంచి మనం ఏ విధంగా నేర్చుకుని ఇన్స్పైర్ అవ్వగలుగుతాం, ప్రజలకి వాళ్ళు ఎంత సాయం చేస్తున్నారు అన్న విషయాల్ని చెప్తున్నారు. ఏదైతే మనకి స్వాతంత్రం కోసం కష్టపడిన నాయకుల్ని మనం ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా రైతులకు మనం సపోర్ట్గా నిలబడాలి, ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ మనసులో మాట మన్ కీ బాత్ ద్వారా వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏదైతే నినాదం తీసుకున్నారో అది దేశానికి ఒక మంత్రంగా పనిచేస్తుంది. ఎందుకంటే స్వదేశీ ఉత్పత్తుల్ని కొంటేనే స్వదేశంలో వ్యాపారం చేసుకున్న అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ కాకుండా ఇండియాలో తయారయ్యి ఉంటే, ఇండియాలో బిజినెస్ మ్యాన్స్ ఉంటే దేశం పురోగతి చెందుతుంది, ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పి అన్ని విషయాలు, అన్ని అంశాల మీద నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది. దీన్ని ఒక ఉద్యమంలో తీసుకుని దేశంలో ఉన్న అన్ని చోట్లకి, అన్ని ఊర్లకి, అన్ని గ్రామాలకి, అన్ని బూతుకి మనసులో మాట చేరుకుని ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి దేశ ప్రజలు ఎలా ముందుకెళ్ళాలి, దేశం ఎలా పురోగతి చెందాలి అన్న విషయాన్ని రాజకీయానికి అతీతంగా అందరూ చూడాలి. ప్రధానమంత్రి మోదీ అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన మనకి ఇదంతా భారతదేశం ఎప్పుడు కూడా ఒక వసుదైక కుటుంబం. ఈ కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్ లాగా, ఆయనకు ఒక దిక్సూచిలాగా ప్రతి అంశాన్ని, భారతదేశ పురోగతికి అవసరమయ్యే ప్రతి అంశాన్ని
ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాలేజీల్లో కళాశాలల్లో విద్యార్థులకి ఇంకా చేరువ కావాలి. వారు ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళపైనే మన దేశం ఆధారపడి ఉంది. మన దేశ భవిష్యత్తు వారిపైన ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి విషయం దేశంలో జరిగే అలాగే ప్రపంచంలో జరిగే ప్రతి సాంకేతిక రాజకీయ అలాగే వ్యవసాయ రంగాలకు సంబంధించి వారికి కూడా ప్రతి విషయంలోని అవగాహన ఉండాలి. వాళ్ళే రేపటి కాబోయే బ్యూరోక్రాట్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. సో వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎన్ఐటీలో కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అత్యంత విశిష్టమైన విషయాలని రాజకీయం కాకుండా సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు, అలాగే ఒక అమ్మాయి 10 నెలల అమ్మాయిని కూడా మనం చూసాం. ఆ అమ్మాయి అవయవ దానం ద్వారా ఎంతమందికి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందించింది. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, తర్వాత రాష్ట్రం ఏదైనా కానీ మనమంతా హిందువులం, మనమందరం ఒకే రకమైన మన పరిస్థితులు ఉంటాయి. నాగరికత మన ఒకటే సాటి చెప్పేలాగా ఆ కుంభమేళాన్ని చూసాం. అలాగే వివిధ అంశాలను కూడా మనం ఈరోజు తెలుసుకోవడం, ప్రస్తుతం మన దేశంలో జరిగే అన్ని అంశాలను కూడా మనం ఈ 30 నిమిషాల టైంలో మన ప్రధాని మోడీ గారు చెప్పడం, దాని ద్వారా మనందరికి కూడా ప్రజలకి అవగాహన కలగడం, అవగాహనతో పాటు కూడా కొన్ని స్ఫూర్తిదాయకమైన అంశాలను కూడా మనం చూసి మనం కూడా మేధస్సును పెంచుకొని మనం కూడా భవిష్యత్తులో చిన్నలు వస్తే ఎలా మనం కుంగిపోకుండా మనం కూడా ఎలా ఆలోచించాలి, ఎలాగ సమాజాన్ని ముందుకు నడిపించాలనే మంచి నాయకులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఆర్ సర్కిల్లో హ్యాపీ సండే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఉద్యోగులు, ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. యోగాసనాలు చేయించారు. ఉద్యోగులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, పురపాలక సంఘం అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. హ్యాపీ సండే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి నెల 2వ ఆదివారం, 4వ ఆదివారం కూడా ఇదే ఎస్వీఆర్ జంక్షన్, హౌసింగ్ బోర్డ్ జంక్షన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానికి ఆర్ఆర్ ఫౌండేషన్ వారు యోగా క్లాసులు మొట్టమొదటిగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా వీరందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా మీరు బాగున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సండేకి మీరు పిలవకుండా వచ్చేస్తారేమో. అందరూ కూడా పట్టణ ప్రజలకు పిలుపు ఏంటంటే ప్రతి నెల 2వ ఆదివారం, 4వ ఆదివారం కూడా ఇదే వెన్యూ దగ్గర ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు హ్యాపీ సండే కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఎవరైనా డ్యాన్స్ స్కూల్స్ కానీ, స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా ఎనీ ఐటమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడికి వచ్చి చేయొచ్చు. దీనికి సంబంధించిన అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే టెంట్, చైర్స్, బార్ కానీ ఇప్పుడు మైక్ సిస్టమ్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ మీరు వచ్చి కల్చరల్ యాక్టివిటీ చేసి ప్రజలను ఆనందపరచడమే. ప్రజలు కూడా పిలుపు ఏంటంటే అందరూ వచ్చి హ్యాపీ సండే అనేది మనది, మన ఊరు ప్రోగ్రాం, మన తాడేపల్లిగూడెం హ్యాపీ సండే కార్యక్రమం జరుపుకున్నాం కనుక అందరూ ప్రజానికం అంతా కూడా భాగస్వాములు అయ్యి ప్రతి నెల జరిపే 2వ ఆదివారం, 4వ ఆదివారం జరిగే కార్యక్రమాలకు హాజరు కావాల్సింది కోరుతున్నామండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ వారియర్, ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమాన్ని ముదునూరుపాడు ఎంబీఆర్ ప్లాజా వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బీబీ రవికుమార్, తాడేపల్లిగూడెం ఎస్ఐ బాదం శ్రీను, నాగరాజు, పెంటపాడు ఎస్ఐ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు ద్వారంపొడి వేణుగోపాల కృష్ణారెడ్డి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు కొవ్వూరి నాగేందర్ రెడ్డి, పెంటపాడు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, నల్లమెల్లి గోపిరెడ్డి, గాంధీరెడ్డి, కనికిరెడ్డి, సంఘం కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి మేడపాటి పల్లారెడ్డి,
రెడ్డి ప్రముఖులు, రెడ్డి సోదరులు పాల్గొన్నారు. సుమారు 40 మందికి నూతన వస్త్రాలు సంఘం తరపున అందజేశారు. జీ మెయిన్స్లో 99.33 సాధించిన కొవ్వూరి హర్షినికి 10,116 రూపాయలు అందజేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర అంతా తీసుకుంటే 41 సంవత్సరాల చిన్న స్మాల్ 1806 to 1847 41 సంవత్సరాల చాలా తక్కువ స్పాన్ అండి. 41 సంవత్సరాలు అంటే నా వయసు కంటే చిన్న వయసులోనే ఆయన ఉరి వేయబడి తల కోట గురిసికి ఏలాడదీసి వాళ్ళ యొక్క పైశాచికత్వాన్ని మరొకరు తిరుగుబాటు చేయకుండా ఉండేదానికి సింబల్గా ప్రదర్శించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి అంత కొరకరాని కొయ్యగా మారినటువంటి మహాయోధుడు. అంటే ఇక్కడ ఇవాళ రెడ్డి సేవా సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాం కాబట్టి రెడ్డి అని మాట్లాడటం కాదండి. భారతదేశంలో ఎర్లీ 1857కు ముందున్నటువంటి తిరుగుబాట్లు చూసుకుంటే కనుక అతి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వీరపాండ్య కట్టబొమ్మనని ఒక తమిళ యోధుడి యొక్క చరిత్ర మనం చదువుకుంటాం. ఆయన 1760 ఆ టైం నుంచి అతనుంటే 1800 సంవత్సరంలో తెలుగు నేలపైన, తెలుగు మాట్లాడే నేలపైన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక అటు కర్నూలు దగ్గర నుంచి మహబూబ్ నగర్ వరకు ప్రాంతం వరకు కూడా అతని ప్రభావాన్ని చూపినటువంటి మహాయోధుడు. ఆయన తిరగబడ్డానికి కారణం ఏంటంటే బానిసత్వం అనేది భారతీయులకి సరైనటువంటి అలంకారం కాదు, భారతీయుడు అనేవాడు తిరగబడాలని మొట్టమొదటిగా ఆ తిరగబాటు చేసేటువంటి లక్షణాలని వ్యాపింపజేసిన వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వ్యక్తి. ఒక విజిల్ దానం చేశారు పెద్ద ఆయన. అది ఎప్పుడో జర్మనీలో తయారైన విజిల్, పోలీస్ విజిల్. ఆ విజిల్ చెప్పినప్పుడు వాళ్ళ మాటలను స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా వాళ్ళంతా రైతు కుటుంబం అంతా వాళ్ళ చుట్టాలంతా రైతులే కానీ ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. అలాంటి ఆయన ఇవాళ ఆయన యొక్క ఇది మార్చుకుని, గమ్యాన్ని మార్చుకుని ఆయన ఇవాళ ఒక పోలీసు ఉన్నతాధికారిగా నిలబడ్డారంటే ఆ స్ఫూర్తి ఆ రోజున వచ్చింది. ఆయన కూడా మనల్ని అదే కోరారు, సార్ మీరు ఏం చేసినా ఒక స్ఫూర్తినివ్వండి, మన పేద విద్యార్థులకి ఏదన్నా ఒక ధ్యానం చేసి వాళ్ళకి ఏదన్నా ఉపకారం చేయండి, అలాగే 10 మందిని. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనలో కూడా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఉండి కొద్ది మన హిందూ ధర్మం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో తయారవుతుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడంలో మన రెడ్డిలది ప్రధాన పాత్ర ఉంటుంది. దాన్ని మనం కాపాడుకుంటూ మన భావితరాలకు కూడా హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేస్తూ మనం ఎక్కడికెళ్ళాలి. దాంట్లో భాగంగా సిఏ గారు కూడా ఏంటంటే ఒక భగవద్గీతను ఉదాహరణగా చెప్పారు. భగవద్గీతలో మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు పుస్తకం ఓపెన్ చేస్తే దాంట్లోనే మీకు సొల్యూషన్ కనపడుతుందండి. మీరు ఏ పేజీ ఓపెన్ చేసినా దాంట్లో మీకు ఆ సొల్యూషన్ కనపడుతూ ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి, నేను 3 ఇస్తాను భగవద్గీత అని చెప్పారు. సిపాయి తిరుగుబాటు ముందే ఈయన ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపి రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లా వరకు కూడా చాలా మందిని సమీకరించి, అన్ని కులాలు జాతుల్ని సమీకరించి బ్రిటిష్ వారి మీద పోరాడి ఆ రోజుల్లోనే గొప్ప సంచలనం చేసిన వ్యక్తి ఈ నరసింహారెడ్డి గారు. ఎందుకంటే ఈ అన్ని భావితరాలకు స్ఫూర్తి. ఇలాంటి గొప్ప వ్యక్తులు గురించి మనకు రాబోయే తరాలు తెలియజేస్తే వాళ్ళలో ఒక రకమైన క్రమశిక్షణ, దేశభక్తి ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి సమావేశాలు, సభలు చాలా అవసరం. అందువల్ల ఇలాంటి వ్యక్తిని మనం ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈయన ద్వారా పేద ప్రజలకు మనం సాయం చేయాలి, మన సంఘం ద్వారా కూడా. అదే మనం అందరం కోరుకోవాలి. ఎందుకంటే ఈయన అతి చిన్న వయసు 46 సంవత్సరాల వయసులోనే అమరుడయ్యాడంటే ఎంతో గొప్ప జీవితం ఉన్న వ్యక్తి. ప్రజల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఎదుటి బ్రిటిష్ సైన్యాన్ని, ఎంతో వేల మంది సైన్యాన్ని ఇతను చంపివేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టైలర్ సంఘం వ్యవస్థాపకులు ఆకాశపు అప్పల నరసింహమూర్తి 18వ వర్ధంతి ఆయన కుమారుడు టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలో పలువురు ప్రముఖులు ఆకాశపు అప్పల నరసింహమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర టైలర్స్ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన టైలర్స్ సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘానికి అప్పల నరసింహమూర్తి చేసిన సేవలను, అనుబంధాన్ని స్మరించుకున్న టైలర్స్ ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు పట్ల సీఎం చంద్రబాబు, లోకేష్, బీసీ సంక్షేమ మంత్రి సబిత, కూటమి ప్రభుత్వానికి టైలర్స్ కృతజ్ఞతలు తెలియజేశారు. పాలక వర్గాన్ని కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. టైలర్స్ ఐక్యత, గుర్తింపునకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చీతకోట తాతాజీ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తన్పల్లి కాశీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి, బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివిసి కృష్ణమోహన్, ఎరుబండి సతీష్, పోతుల అన్నవరం, దాట్ల జగన్నాథరాజు, పాతురి రాంప్రసాద్ చౌదరి, కళ్యాణ రామచంద్రరావు, కాకర్ల సుభద్ర, ఆకాశం బాలు, ఆకాశం స్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెద్దలు, కీర్తిశేషులు మరి ఆకాశ అప్పల నరసింహారావు అంటే మాకు అందరికీ కూడా గురువులు లాంటి వారు. ఎందుకంటే ఆయన ముందు మేము పిల్లలం. మరి ఆయన 2 సార్లు కౌన్సిలర్ చేయటమే కాకుండా మీ చిన్న వయసులో ఉండగా ఈ తాడేపులలో ఈలాంజీలు గారితో సహా తిరుగుతూ మరి ఎంతో ప్రజాసేవ చేసిన వ్యక్తి. మరి నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఆయన నన్ను ప్రతినిత్యం కలిసి టైలర్స్ యొక్క ఇబ్బందుల గురించి మాడటం, అలాగే టైలర్స్ డే నాడు పచ్చాంగాల కార్యక్రమాన్ని తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యక్రమం చెప్తే అక్కడ కావలసిన అవసరాలు కూడా వారు చెప్తూ అలా రకంగా నాకు ఎంతో పరిచితులు. మరి వారు ఈరోజు 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి అబ్బాయి గారైన స్వామి గారు చేతుల ఈ కార్యక్రమం చేయడం చాలా విశేషం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గుర్తుంచుకుని మరి ఇంతమంది ఇక్కడ రావటం, మరి ఎందుకంటే వారు చేసిన సేవలకు నిదర్శనం ఇదే. ఈరోజు వారి సేవలు గుర్తించే మరి తెలుగుదేశం పార్టీ మరి ఇవాళ స్వామి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం కూడా 2వసారి వారికి ఇవ్వటం కూడా మరి అది కూడా ఆనందదాయకం. ఏదేమైనా మరి అప్పల నరసింహారావు గారు అప్పుడు నిర్మోటంగా, నిజాయితీగా సమస్యని ప్రజల ముందు తీసుకెళ్ళి దాని పరిష్కారం కోసం పోరాడిన వ్యక్తి. మరి అటువంటి మహానీయుడు మరి ఆయన యొక్క అడుగుజాడల కుటుంబ సభ్యులు కూడా వెళ్తాం అంటే గొప్ప విషయం. ఏదైనా ఆయనకి మరొకసారి నేను ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి ప్రపంచాలని, నా కుటుంబానికి అన్ని వేళ భగవంతుడు అండగా ఉండాలని, అలాగే మరి తెలుగుదేశం పార్టీతో పాటు మేము కూడా వారికి ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ కీర్తిశేషులు సుమూర్తి గారు మా నాన్నగారు గతించి 18 సంవత్సరాలు అయిన కారణంగా ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజుకి అలాగే వర్ధన్కి కూడా పేదవారికి బట్టలు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన మనకి 18 సంవత్సరాలు నిండిన కారణంగా ఆయన పేరు మీద ఈరోజు పేదలకి బట్టలు పంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన జీవితాలు కూడా టైలర్స్ అభ్యున్నతికి అంకితం చేసి ఆయన టైలర్స్ గురించే ఎప్పుడు ఆలోచించి ఏ రోజు కూడా కుటుంబం గురించి పట్టించుకోలేదు. ఇంకా టైలర్స్ సమస్య అని చెప్పి ఈలాంజీ గారి దగ్గర ఆయన గుమస్తాగా పనిచేస్తూ అన్ని ఊర్లు తిరిగి తిరిగి అక్కడ సంఘాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘాన్ని ఆర్పం చేసిన ఘనత ఆయనకే దక్కింది. అదేవిధంగా ఆయన ఉన్నంతకాలం రాష్ట్ర సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఆయన తదనంతరం ఆయన లెగసీని నేను కంటిన్యూ చేస్తూ ఒకటొకటి చేసుకుంటూ వచ్చి మొత్తానికి మన జీవోని మళ్ళీ పునరుద్ధరింపజేసి మళ్ళీ అదే పదవి నాకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ఒక విశేషమైన వ్యక్తి ఆకాశపు అప్పల స్వామి గారి యొక్క 18వ సంవత్సరం సందర్భంగా ఈరోజు మరి ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే మా స్వామి అన్నయ్య గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఏదైతే మరి వాళ్ళకి రాజకీయ జీవితాన్ని అప్పచెప్పడంతో పాటు ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి టైలర్స్ వ్యవస్థాపకుడిగా టైలర్స్ని ఏర్పాటు చేయడం, ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి తాడేపల్లిగూడెం పట్టణంలో అందరూ కూడా మరి ప్రతి ఒక్కళ్ళు పనిచేసే విధంగా మంచి కార్యక్రమాలు చేయించడం, తద్వారా కుటుంబం ఇవాళ వరకు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉండి వారి యొక్క కుటుంబ సేవలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అందించడం, ప్రజల మధ్యలోనే ఉంటూ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ స్వామి ఏదైతే మా అప్పల స్వామి గారు మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే శక్తియుక్తులను భగవంతుడు మా అప్పల స్వామి గారు కూడా ఇచ్చి వీళ్ళకి ఇంకా
రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆకాశ అప్పల నరసింహ గారు ఈ జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తండ్రి గారిని గుర్తుపెట్టుకుని ఆయన ఏదైతే మరి ఆయన టైలర్గా వర్క్ చేసిన కాడి నుంచి కష్ట నష్టాలు ఏంటనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టైలర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని, వాళ్ళ సమస్యల మీద ప్రభుత్వం తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం నిజంగా కూడా చాలా అదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఇది తాడేపూడి నియోజకవర్గంలోనే, మన తాడేపూడి టౌన్లో ఆకాశ అప్పుల నరసింహ గారు ఇక్కడ జన్మించడం మన తాడేపూడి నియోజకవర్గాన్ని అదృష్టంగా భావించాలి. మరి ఆయన వ్యవస్థాపకులుగా ఉండి టైలర్ సమస్యల మీద మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు తీసుకెళ్ళి ఇక్కడే కాకుండా రాష్ట్రంలో ఆయన ఎక్కడ పర్యటించినా మరి అక్కడ ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారితో కూడా మంచి సత్సంబంధాలు మన స్వామి గారికి ఉన్నాయి. టైలర్స్ విషయంలో మరి నిరంతరం ఆయన పనిచేస్తూ ఉంటారు. మరి 2 సార్లు కౌన్సిలర్గా చేసిన మా చిన్నతనం నుండి కూడా ఆయన మాకు చాలా చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో కానీ పెద్ద తరహాగా కానీ ఏమైనా తగవులు వస్తే తగవులు సెటిల్ చేయడంలో కానీ ఆయన చక్కగా నీతి నిజాయితీలతోటి ఆయన సెటిల్ చేసేటటువంటి వ్యవహార శైలిని చూస్తే చాలా ఆనందం అనిపించేది. ఎందుకంటే ఆయన చేసేటువంటి టైంలో మేము చిన్నపిల్లలం, కాలేజీకి వెళ్తా వస్తా చూస్తూ ఉండేవాళ్ళం. అటువంటి ఆకాశ అప్పల నరసింహమూర్తి గారి యొక్క సేవల్ని, ఆయన చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకునే యువత అందరూ కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆయన నారాయణ స్వామి గారికి సమకాలికులు. కీర్తిశేషులు నారాయణ స్వామి గారు ఈయన ఒకే బాటలో ఒకే మాటలో ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండేది నాకు తెలిసినప్పటి నుండి. అటువంటి నారాయణ స్వామి గారి యొక్క బాటలో ఈయన నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీలో అనేక సేవలు అందించినటువంటి ఆకాశం అప్పల నరసింహమూర్తి గారి యొక్క మరి సేవల్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరిగిన పెద్ద తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి గురించి శాసన మండలిలో వైసీపీ నాయకులు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పద్మనాభుని మురళి, సబ్నివిసి కృష్ణమోహన్, కళ్యాణ రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, ఎరుబండి సతీష్, షేక్ బాజీ, దొడ్ల బాలాజీ, అంబటి వాసు, మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ, ముప్పిడి రమేష్, కిలాడి సాయి, పిన్నింటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి జరుగుతున్న అరాచకాలు మీకు అందరికీ తెలిసిన విషయమే. నెయ్యిలో కల్తీ, అసలు నెయ్యికి పాలు తయారు చేసే కంపెనీయే కాదు, అసలు నెయ్యి తయారు చేసే కంపెనీ కాకుండా నెయ్యి లేకుండా రసాయనిక పదార్థాలతో లడ్డూని తయారు చేసి శ్రీ వెంకటేశ్వర లడ్డు ఇవ్వడమే కాకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతో పవిత్రంగా ఉండే శాసన మండలిలో గతంలో షరీఫ్ గారి ఆధ్వర్యంలో శాసన మండలి ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఇలా వచ్చిన ఆధ్వర్యంలో ఏ విధంగా జరుగుతుంది శాసన మండలిలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అతి పవిత్రంగా పూజించే వెంకటేశ్వర స్వామి ఫోటోలు జోళ్ళు వేసుకుని వచ్చి ఆ ఫోటోలు చింపడమే కాకుండా హిందూ తత్వాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలని ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఒకటి చెప్తున్నా, దేవుడు ఎక్కడైనా తప్పు చేయొచ్చు, కానీ దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు ఎప్పటికైనా పశ్చాత్తాపం పడవలసిన సమయం వస్తుంది. ఈ రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి మరి గత వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పించుకోవటానికి ఈ ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన కాడి నుంచి కూడా ఏదో ఒక ఇష్యూ మీద డ్రైవర్స్ పాలిటిక్స్ చేస్తూ, అలాగే ఆ మహాదేవుని యొక్క మరి విషయంలో కూడా కల్తీనే విషయంలో కూడా చేసిన తప్పులు వాళ్ళు మరి 10 సార్లు తప్పుని ఒప్పుగా మాట్లాడితే అది ఒప్పవద్దన్న ఉద్దేశంతో ఆ రకంగా డ్రైవర్స్ పాలిటిక్స్ నడుపుతున్నారు. ఇప్పుడు ఈ తిరుపతి వెళ్ళి వచ్చాము అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రసాదం అడుగుతారు. ఆ ప్రసాదం మనం పట్టుకెళ్ళి ఇస్తుంటే ఏమండి పాత ప్రభుత్వానికి ప్రసాదం అయితే మాకు వద్దు అంటున్నారు. ఇది కాదమ్మ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ ప్రసాదం వేరు ఈ ప్రసాదం వేరు అని చెప్తేనే తీసుకుంటున్నారు. ఈ రోజు అటు ప్రసాదాన్ని ప్రపంచంలో లడ్డు అంటే విలువైనది కన్నా ఇంకోటి లేదు ఎవరికైనా సరే. అటువంటి లడ్డూని అపవిత్రం చేసి హిందూ మతాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. మీకు దేవుడి మీద ఎంత భక్తి ఉంది అంటే ఎవడైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలనుకుంటాడు. అటువంటిది నువ్వు గుడి సెట్ వేసుకుని ఇంట్లో గుడి సెట్ వేసుకుని దేవుడికి గుడి సెట్ వేసుకున్న వ్యక్తివి ప్రపంచంలో నువ్వు ఒక్కడవే అని చెప్పి తెలియజేసుకున్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా ఆరాధించేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూని మీరు కల్తీ చేసి చాలా చెడ్డ అయినటువంటి అపచారం చేశారు మీరు. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా క్షమించడం. అందుకనే మీకు
సగిన శాస్త్రి రాష్ట్ర ప్రజలు 151 సీట్లలో మధ్యాహ్నం ఐటీసీ అటోటి ఇటోటి 11 సీట్లు పరిమితం చేశారు. మీరు ఈ విధంగానే మీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఆ ఒకటి కూడా లేకుండా ఓన్లీ సింగిల్ డిజిట్కే మీరు ఒక అంకి కూడా లేకుండా అయిపోయే పరిస్థితి మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు కల్పిస్తారు. బీసీ సంఘం జాతీయ గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు తాతా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక హౌసింగ్ బోర్డు తాతా శ్రీనివాస్ నివాసం వద్ద కేక్ కట్ చేశారు. జన్మదినోత్సవం పురస్కరించుకుని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈవో గౌరవ సత్కారం చేశారు. తాతా శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టినరోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట రాంబాబు, మానేవరి ప్రసాద్, చిటికన శ్రీనివాస్, మట్టా రామకృష్ణ, తాత జగదీష్, కారింకి వీర్రాజు, వాకా నాని, చిటికన సూర్యప్రకాష్, మలపాక చిట్టి తదితరులు పాల్గొన్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా మా కులస్తులు కానీ వాళ్ళ అన్నవరంలో కానీ ఎక్కడైనా నాకు ఆ భగవంతుడు ఆశీస్సులు గట్టిగా రాబట్టి నిజంగా అన్నవరంలో మేము ఎలా దర్శనం అవుద్దాం అనుకున్నాం. అనుకోకుండా మంచి గౌరవ మర్యాదలతో మాకు అక్కడ దర్శనం అయింది. ఆ తర్వాత వేద పండితుల ఆశీర్వచనం కూడా ఇచ్చారు. ఆ తర్వాత అనుకోకుండా ఈవో గారు మాకు పరిచయం ఉండటంలో సన్మానం కూడా చేశారు. ఈ 3 జరిగినాయి అంటే భగవంతుడు అనుగ్రహమే అనుకుంటున్నాను. అలాగే మా కుటుంబ సభ్యులు, మా గౌడ కుల సభ్యులు అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లోను తర్వాత ఇక్కడ వచ్చి నా మంచి గురించి, నా ఉన్నతి గురించి, నా ఆరోగ్యం గురించి మాట్లాడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ జాతీయ గౌరవ అధ్యక్షులు అలాగే రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులైన తాతా శ్రీనివాసరావు 84వ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజున గౌడ సంఘ వర్గీయులు అలాగే ఫ్రెండ్స్ అభిమానులు అందరూ కూడా ఈ రోజున ఒక పండగ వాతావరణంలో మేమందరం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన అందులోని బీసీ వర్గీయులు అని గౌడ సంఘం వర్గీయులు అందరినీ ఎవరైనా సరే ఏ ఆపదలో ఉన్నా, ఎప్పుడున్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా సరే ఆయన వాళ్ళని ఆదుకునే విధంగా వాళ్ళు ఏ బాధ వచ్చేటప్పుడు బాధలో వచ్చినా వెళ్ళేటప్పుడు నవ్వుతూ పంపించే ఆయన మనసు అటువంటిది. ఈ జాతీయ స్థాయిలో రాజకీయ నాయకుల కాడి నుంచి అందరూ కూడా ఈయనకి చనువుగా మంచి ఒక అభిమానం గల తాతా శ్రీనివాసరావు అంటే ఎవరు తెలియని వారు రాజకీయ నాయకుల్లో కానీ అలాగే ప్రధానమంత్రులు కాడి నుంచి అందరూ కూడా తెలుసు. గౌరవనీయులు రాష్ట్ర స్టేట్ గౌరవ అధ్యక్షులు తాతా శ్రీనివాసరావు గారి నివాసం వద్ద ఆయన 84వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిరంతరం ఆయన మా మంచి కోసం పోరాడే వ్యక్తి. మాకు దిశానిర్దేశం చక్కగా ఇలా ఉండాలి, ఇలా మంచిగా ఉండాలి, మీరు ఎదగాలి అని చెప్పేసి మంచి మాటలు చెప్పి మాలాంటి వాళ్ళందరికీ ఆయన చాలా స్ఫూర్తిదాయకం. ఆయన పుట్టినరోజు ఇవాళ 84వ పుట్టినరోజు జరుపుకోవడం అన్నది మేమందరం పాలు పంచుకోవడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. దేవుడంటే భక్తి, భయం లేని నాయకత్వమే రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకువచ్చిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఉంగుటూరులో మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ శ్రేణులపై ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉంగుటూరు పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. శాసన మండలిలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించని వైఖరి వైసీపీ నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఇన్ఛార్జ్ మాలతీరాణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. నిన్న కౌన్సిల్లో జరిగిన నీచ రాజకీయం వైఎస్ఆర్సీపీ చేసిన దానికి హిందూ బంధువులందరూ కూడా ఎంతో అవమానంతో, బాధతో చాలామంది కూడా వ్యక్తం చేస్తూ జరిగింది. మనకి జగన్మోహన్ రెడ్డికి కానీ, వైసీపీ నేతలకు కానీ దేవుడి మీద భక్తి కానీ, భయం కానీ ఎటువంటివి కూడా లేకుండా హిందువులను మనోభావాలను దెబ్బతీసేటట్టు ఈ వైఎస్ఆర్సీపీ చేయడం చాలా దురదృష్టకరం. దేవుణ్ణి కూడా నీచ రాజకీయాలకి వాడుకునే స్థితిలో ఈ వైఎస్ఆర్సీపీ నేతలు దిగజారంటే ఈ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులతో తీసుకువచ్చి అక్కడ ఒక ప్లే కార్డు లాగా ఆ కలియుగ దైవాన్ని చూపించి చేయడం అంటే చాలా దుర్మార్గమైన నీచ రాజకీయానికి ఈ వైఎస్ఆర్సీపీ దిగింది. అధికారంలో ఉన్నప్పుడు చట్టసభల్లో బూతులతోనూ, వెకిల వేషాలతోనూ ఏదైతే చట్టసభలను కూడా ఏకంగా అంటే ఎప్పుడు లేని విధంగా ఆ భాషను వాడి ఆ చట్టసభలను కూడా అవమానించే రీతిలో ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అప్పట్లో చాలా దారుణంగా చేసింది. హిందువులు విశ్వాసాల పట్ల, తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయ సంస్కృతుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి కూడా చాలా చిన్న చూపు ఉన్నది. అతనికి మన పరమ పవిత్రమైన దేవుని ప్రసాదం కూడా జంతువు కొవ్వుతో, ప్రమాదకరమైన రసాయనాలతో కూడా వాళ్ళు కల్తీ చేశారు. శ్రీవారి పరకాని విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన నిందితుల్ని కూడా వాళ్ళు రాజీ చేసి అతని ఆస్తులను టీడీపీ పేరున కట్టించి పెద్దన్న పాత్ర
పోషించిన జగన్ రెడ్డి నిలిచాడు. దీనికి ఏంటంటే చాలా దుర్మార్గం. దొంగోడిని కూడా మనం సపోర్ట్ చేసినట్టు చాలా వాళ్ళు చేసి మేము న్యాయం చేసాం అనుకుంటాం. హిందుత్వం అనేది ఒక విశ్వాసం, ఇది రాజకీయాలకి పెట్టుబడి కాదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు గమనించాలి. వారికి శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడటానికి దమ్ము, ధైర్యం, అవకాశం, టైము ఏమీ లేదు వాళ్ళకి. ఒక్కరోజు కూడా శాసనసభకి రాని వ్యక్తులు ఈ రోజున రాజకీయ డ్రామాలు ఆడటం కోసం ఆ వెంకటేశ్వర స్వామి పటాలని చెప్పులతో తీసుకొని శాసన మండలిలోకి రావటం అనేది అది ఎంత ప్రజాస్వామిక వ్యతిరేకమైన విషయం అనేది వీళ్ళకి తెలియట్లేదు అనేది మేము సూటిగా కూటమి తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజున లడ్డూ కల్తీ విషయాన్ని పక్కకు పట్టించడం కోసం హెరిటేజ్ లాంటి విషయాల్ని లాగటం, ఆ తర్వాత ఆ విషయం మీద కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేని పరిస్థితుల్లో ఈ రోజున నాటకీయంగా వీరు శాసన మండలి యొక్క పూర్తి స్థాయి నియమాలను కూడా పక్కకు పెట్టి ఉల్లంఘించి అంత చేటుగా వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటనేది కూటమి తరపున మేము ప్రశ్నిస్తున్నాం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ద్వారా ఇంటింటి వ్యర్థాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పొడి వ్యర్థాలు, డ్రై వేస్ట్, తడి వ్యర్థాలు, వెట్ వేస్ట్ విభజన చేసి సేకరించడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి చెత్తతో పెద్ద తాడేపల్లి భారతీయ విద్యాభవన్ సమీపంలో వెంకట్ ఎకో ఫెర్టిలైజర్స్ వద్ద వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియ జరుగుతోందని కమిషనర్ ఎం ఏసుబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు, పురపాలక సంఘం అధికారులు, వెంకట్ ఎకో ఫెర్టిలైజర్స్ ప్రతినిధులు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, టీపీఓ జగదీష్, ఏఈ హరీష్, వర్మీ కంపోస్ట్ రైతు వడ్డీ వెంకట దొరయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణంలో 1,30,000 మంది పాపులేషన్ ఉన్నారు. 35,000 హౌస్ హోల్డ్స్ కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం నుంచి వచ్చే చెత్తను మనం సెగ్రిగేషన్ చేసి తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగాను, పొడి చెత్తను ప్రాసెసింగ్ యూనిట్లుగా మార్చి మనం ఈరోజు కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తున్నాం. అదే ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మన తాడేపల్లిగూడెన్ని స్వచ్ఛత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దే భాగంలో మన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే మనకి రోజు ఫర్ డే చేస్తే 70 టన్నులు ఫర్ డే మనకు వస్తుంది. 70 టన్నులు 55 టన్నులు తడి చెత్త వస్తే 25 టన్నులు పొడి చెత్త వస్తుంది. అంటే 55 టన్నులు తడి చెత్తను మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజుని వెంకట్ వికో సొల్యూషన్ అని మన దొరయ్య గారితో మనం టైఅప్ అయ్యాం. అది మన తడి చెత్తను మీరు ఇచ్చిన ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ను విడగొట్టి తడి పొడి చెత్త ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ తడి చెత్తను తీసుకొచ్చి ఈ కంపెనీకి మనం తెచ్చిస్తున్నాం. అక్కడ తెచ్చి మీరు చూస్తున్నారు, షెడ్యూల్ చూస్తున్నారు. ఇదంతా ఏంటంటే కంపోస్ట్ మీరు ఇచ్చిన తడి, మీ ఇంటి నుంచి వచ్చిన మార్కెట్ నుంచి వచ్చిన తడి చెత్తను అంతా కూడా కంపోస్ట్ ఎరువుగా తయారు చేస్తున్నాం. ఎరువుగా తయారు చేసి ఎరువులు ఏం చేస్తారంటే ఎరువులు మళ్ళీ రైతులకు అమ్ముతారు. ఆ రైతులు కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న రైతులకు మాత్రమే అమ్మాలని ఒక కండిషన్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే మన పట్టణంలో వచ్చిన కంపోస్ట్ నుంచి తయారు చేసిన ఎరువులతోటి మన రైతులు పంటలు పండించి మనకే అమ్మాలి. అది కూరగాయలు అయితేనో ఏదైనా మీకు ఎరువులు అయితే కూరగాయలైనా ఏదైనా పండ్లైనా ఏదైనా పండ్ల తోటలు నిర్వహించే రైతులు కానీ, కూరగాయలు అమ్మే రైతులు కానీ, అలాగే వరి ఊడ్చే రైతులు కానీ మన దొరయ్య దగ్గర నుంచి తీసుకుని టైప్ అయ్యి ఆ రైతుల దగ్గర నుంచి ఎరువు పట్టుకెళ్ళి ఎరువులు గతంలో పూర్వం మనం పెంటేసి పంటలు ఎలా పండించేవాళ్ళం అలాగే ఇప్పుడు ఆర్గానిక్ ఎరువులతోటి పంటలు పండించే సిస్టాన్ని తాడేపల్లిగూడెంలో మనం ఇంట్రెస్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ముందుగా మనం ఈ మన దొరయ్య గారి దగ్గర నుంచి మొత్తం ఫర్ డే వచ్చిన 20 నుంచి 30 టన్నుల వరకు మన మున్సిపాలిటీ నుంచి వచ్చిన వేస్ట్ ని మనం ఇక అప్పచెప్పితే ఎరువుగా తయారు చేసి ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ చేసి అమ్మకానికి రెడీగా ఉంది. ఇప్పుడు రైతులు కూడా వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం ఉపాధ్యక్షులు లయన్ గరికిపాటి పాపయ్య శర్మ అధ్యక్షతన కడకట్ల జనతా హాస్పిటల్ ఆవరణలో నిర్వహించారు. క్యాంపును తాడేపల్లిగూడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎల్ఎస్సి త్రిమూర్తులు మాట్లాడుతూ లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో ప్రతి నెల 3వ ఆదివారం తాడేపల్లిగూడెం జనతా హాస్పిటల్ ఆవరణలో క్యాంప్ నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనతా డాక్టర్ లయన్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, మహాలక్ష్మి, సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రామ్మోహన్ రావు, ఆలపాటి పవన్ కుమార్, ఆంజనేయ స్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ప్రోగ్రాం కాకుండా ఎవ్రీ మంత్ కూడా ఈ 3వ ఆదివారం అనేది ఫిక్స్డ్ కంటే పబ్లిక్కి ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పలానా డేట్లోనో ఎప్పుడో ఆడ్ అవర్స్లోనో పెడితే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. ఇది నీడీ పీపుల్ ఎవరైతే ఆల్రెడీ ఇది పొందుతారో, ఈ యొక్క సేవలు పొందుతారో
వాళ్ళంతా కూడా మిగతా అవసరం ఉన్నటువంటి ప్రజలకి తెలియపరుస్తారు. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మూడో ఆదివారం అనేది ప్రతి నెలలో మూడో ఆదివారం అనేది ఇక్కడ ఈ లయన్స్ క్లబ్ నుండి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ నుండి ఈ యొక్క సేవలు అందిస్తున్నారనేది ఒక కాన్స్టెంట్గా అందరికీ ఉంది. కాబట్టి కొన్ని వందల మంది వేల మంది కూడా ఈ యొక్క సేవలని ఈ ఓవర్ ఏ పీరియడ్ అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి చాలామంది ఇప్పటికే సేవలు పొంది ఉంటారు. ఇది ఫర్దర్గా కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి సేవలు పొందుతున్నారని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా అనేక కార్యక్రమాలు అంటే సేవాభావంతో ఏదో ఒక కార్యక్రమంగా కాకుండా ఒక పబ్లిక్కి నిజంగా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం కల్పించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అండ్ హైలీ అప్రిషియబుల్ కార్యక్రమాలుగా భావిస్తున్నాను. జనతా హాస్పిటల్ అల్వే నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి నెల 3వ వారం ఆదివారం ఉచిత నేత్ర వైద్యశాలను ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఫైర్ ఆఫీసర్ అయినటువంటి మురళీ కొండబాబు గారు విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఈ ఉచిత వైద్య కార్యక్రమం ఈ సలహాదార కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి వారి కంటిని పరిశీలించుకుని అలాగే స్పెట్స్ అండ్ శస్త్రచికిత్సలు కూడా జరుపుకోవడానికి సహకారం చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుకోండి. మేము ఈ లైన్ స్టిక్ ఇయర్లో ఇప్పటి వరకు కూడా 8 క్యాంపులు నిర్వహించామండి. ఈ 8 క్యాంపుల్లో కూడా సుమారు 800 మంది వచ్చి ఈ ఐ టెస్టింగ్ చేయించుకోవడం జరిగింది. ఈ 800 మంది కూడా ఒక 160 నుంచి 180 ఆపరేషన్లు ఇప్పటి వరకు కూడా నిడదోలు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లైన్ హాస్పిటల్ ద్వారా 160 నుంచి 180 ఆపరేషన్స్ చేయించాము. అలానే కళ్ళజోళ్ళు సుమారుగా 180 నుంచి 200 మందికి కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఆర్థిక పరంగా మాకు సహకారం చేసినటువంటి లైన్ పదం కుమార్ గుప్తా గారికి ముందుగా మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాము. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, లతా పద్మశ్రీ దంపతులు 51,116 రూపాయల విరాళాన్ని అందించారు. తాడేపల్లిగూడెం జవ్వలపాలెం కాలువగట్టు ఆవుడోడ సెంటర్లో ఇటీవల నూతనంగా నిర్మించిన 7 గంటల వెంకటేశ్వర స్వామి వెంకన్న శ్రీ లక్ష్మీదేవి ఆలయం వద్ద ఆదివారం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ గ్రామ భక్త బృందం సభ్యులు బాలం శ్రీనివాసరావు, సిద్ధాంతి రామకృష్ణ, సత్తి వెంకటేశ్వరరావు, తోట రామస్వామి, శనగశెట్టి జయకృష్ణ, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆలయం వద్ద హోమాలు, పూజా కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ట, అన్నదానాలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో గణపతి, బ్రహ్మసోదర శ్రీ మహాలింగేశ్వర స్వామివారు, నందీశ్వర స్వామివార్లకు నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర వారి సాక్షాత్తు ఈ ప్రదేశానికి వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ భక్తుల యొక్క మొర విని స్వామి మేము రావడం చాలా వ్యయప్రాసాలు నీ దగ్గరికి వస్తూనే ఉన్నాం, రాలేని వృద్ధాపులు ఎంతోమంది ఉన్నారు, స్వామి నువ్వే మా దగ్గర రావాలని వీళ్ళందరూ కోరుకుంటే ఆయన ఏం చేశాడు, సాక్షాత్ ఈ జువలపాలెం గ్రామంలో ఏం చేసి నిన్నటి రోజు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగింది. తర్వాత స్వామివారికి విశేషం ఉంటే 7 గంటల వెంకటేశ్వర స్వామి వారికి నామకరణం చేశారు. ఏం చేశారంటే పేరు పెట్టారండి ఆయనకి. 7 గంటల వెంకటేశ్వర స్వామి వారికి పేరు పెట్టడం జరిగింది. అలాగే చుట్టూ మిగతా కూడా ఆ పరివార దేవతలు, మరి ముఖద్వారంలో దశావతారాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతిష్టా మహోత్సవంలో శాంతి కళ్యాణం అనేది కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత ఈ రోజు భక్తుల యొక్క కళ్యాణం, మంగళదాయమైన కళ్యాణ మహోత్సవం, శాంతి కళ్యాణ కార్యక్రమం జరుగుతోంది. స్థానిక 6, 11 వార్డులలో శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు వెంకట్ నాగు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆలయ కమిటీ అధ్యక్షులు కట్ట నాగరాజు, చంటి, కట్ట వెంకట్, చెన్నూరి రాజేష్, రాజు, ఉదయభాస్కర్, ఆర్మిలి రవి, పాలకోడటి సురేష్, శ్రీను, నాగేంద్ర, సందీప్, పవన్, విజయరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు నాగగారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఆయన ప్రతి సంవత్సరం కూడా ప్రతి గుడి దగ్గర పెడతా ఉంటారు. ఈ సంవత్సరం మన గుడి దగ్గర నిర్వహించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం దానమూడి ఆలయ కమిటీ వారు కూడా పాల్గొని విజయవంతం చేశారు. పెంటపాడులో కాలేజ్ సెంటర్లో ఆర్సీడీఎస్ అధ్యక్షులు కర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రథమ స్వతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీడీఎస్ స్టేట్ ఉపాధ్యక్షులు నల్లమిల్లి విజయానంద్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి, జిల్లా కోశాధికారి వెలగల రంగారెడ్డి, సత్తిచంటి శ్రీనివాసరెడ్డి, కేబుల్ పండు రెడ్డి, గొలుగూరి దేవి వరప్రతాప్ రెడ్డి, కర్రి శివారెడ్డి, కోవూరి విజయభాస్కర్ రెడ్డి, కర్రి పృథ్వీరెడ్డి, పడాల కిషోర్ రెడ్డి, వెలగల బంగారెడ్డి, కర్రి మోహన్ రెడ్డి, వెలగల నిరంజన్ రెడ్డి, వెంకటరత్నం, కర్రి మురళీకృష్ణరెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ తరపున ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న ఇక్కడికి విచ్చేసిన రెడ్డి సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన రెడ్డి కుటుంబంలో ఉయ్యాడవాల నరసింహారెడ్డి గారు జన్మించడం గొప్ప గర్వకారణం. దీన్ని పురస్కరించుకుని ఆయన వర్తించి ఈరోజు ఇక్కడ పెంటపాడు మన గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఆయన మనకి స్వాతంత్ర సమరయోధుడిగా నిలిచిన గొప్ప వ్యక్తిగా, ఆయన మహానుభావుడిగా కొలుస్తూ ఒక జిల్లా అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా నేను చాలా గర్విస్తున్నాను. మొదటి స్వతంత్ర సమరయోధుడు అలాంటి వ్యక్తి మన రెడ్డి కులంలో పుట్టినందుకు మనం చాలా గర్విస్తున్నాం. కానీ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మన దుఃఖం కూడా ఉంది మనకి. అలాంటి మనకి రెడ్డిలో పుట్టినందుకు ఆయన ఎప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకుని మన ప్రతి కుర్రోళ్ళు కానీ, పెద్దలు కానీ, స్టూడెంట్స్ కానీ ఆయన ఆదర్శంగా నడవాలని కోరుకున్నాం. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు మన రెడ్డి సంఘాలన్నీ నేను వర్ధంతి జయంతి కూడా మనం అందరూ సంఘాలన్నీ బాగా చేస్తున్నాం. ఇంకా కనవ సంఘాలు కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బ్రిటిష్ వాడి మీద తిరగబడ్డ మరి మొట్టమొదటి ఒక విప్లవకారుడు ఎవరైనా ఉన్నారంటే మరి మన నరసింహారెడ్డి గారని మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు బ్రిటిష్ వాడి మీద తిరగబడ్డప్పుడు మరి ఎంతోమంది ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది విప్లవకారులు మరి ముందుకొచ్చి మరి మన స్వరాజ్యాన్ని వాళ్ళు సాధించడంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. మరి అటువంటి గొప్ప మహానుభావుడిని ఈరోజు తలుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తలుచుకోవాలని చెప్పి కోరుకుంటూ, హెల్మెట్ను భారం అనుకోవద్దని, మన ప్రాణాలను నిలిపే సంజీవినిగా భావించాలని వేమటోలు ఎస్ఏ ఎస్కే మదీనా భాష అన్నారు. వేమటోలు మండలం పొలసానిపల్లి ఫ్లైఓవర్ వద్ద ద్వారకా తిరుమల రోడ్డులో ఎస్ఏ మదీనా భాష ఆధ్వర్యంలో వేమటోలు పోలీసులు హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి ఫైన్ వేయకుండా ఆ డబ్బులతో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. రహదారి భద్రత, హెల్మెట్ ఆవశ్యకతను వాహనదారులకు తెలిపారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని పిలుపునిచ్చారు. డ్రైవ్లో వేమడోలు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ గారి ఆదేశాల మేరకు మా జిల్లాలో నేషనల్ హైవేస్పై ప్రతిరోజు కూడా హెల్మెట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్మెట్ డ్రైవ్లో భాగంగా హెల్మెట్ ధరించినటువంటి వారికి చలానా విధించకుండా వారి చేత హెల్మెట్ కొనిపించి వారికి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ప్రతిరోజు డ్రైవ్ చేస్తున్నాం. డ్రైవ్లో భాగంగా డైలీ సుమారు 50 నుంచి 60 మంది ద్వారా హెల్మెట్ కొనిపించడం జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగానే హెల్మెట్ కొనుక్కుంటున్నారు. ఈరోజు కూడా హెల్మెట్ డ్రైవ్లో భాగంగా ద్వారకా తిరుమల నుంచి వచ్చే మార్గం వంశనపల్లి వద్ద నేషనల్ హైవే 16 హెల్మెట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే, హెల్మెట్ అనేది మీ ప్రాణాలను కాపాడే వస్తువు. అది దాని తల మీద ధరించుకోవడం వల్ల మీకు, మీ తలకి రక్షణ, మీ దాని తద్వారా మీ కుటుంబం కూడా రక్షణ ఉంటుంది. దీన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. మనం చూసుకున్నట్లు ఇటీవల జరిగిన యాక్సిడెంట్స్లో ప్రతి 10 యాక్సిడెంట్స్లో 7 యాక్సిడెంట్స్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మాత్రమే పబ్లిక్ చనిపోవడం జరుగుతుంది.
తాడేపల్లిగూడెం సత్య హాస్పిటల్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కాలేయ, జీర్ణకోశ, ఊబకాయం చికిత్స నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అనీష్ సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పీడియాట్రిషియన్ డాక్టర్ పి సత్యప్రసాద్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ పద్మజ, పాయిలి రామారావు, పాయిలి రామానుజమ్మ, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ శశికాంత్, డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ విఠల్ ప్రసాద్, డాక్టర్ సత్తిరెడ్డి, జడ్పీ హైస్కూల్ 7980 బ్యాచ్ ఫ్రెండ్స్, జోగి వెంకటేశ్వరరావు స్నేహితులు పాల్గొన్నారు. నేను ఎండిడిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ చేస్తాను పంత్ హాస్పిటల్ ఢిల్లీలో. సో పంత్ హాస్పిటల్ అంటే వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ హాస్పిటల్ ఇన్ ఇండియా. అందులో నీట్లో ర్యాంక్ 1, 2, 3, 4, 5 వచ్చిన మాత్రమే అక్కడ సీట్ తీసుకుంటాను. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ కాలేజీలో చదువుకుని ఆ 3 years కోర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 6 months అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అండ్ థర్డ్ స్పేస్ ఎండోస్కోపీలో అడ్వాన్స్ ఎండోస్కోపీ ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత నేను ఇలా మన తాడేపల్లికి వచ్చానండి. మా సొంత ఊరు తాడేపల్లిగూడెం, 30 ఏళ్ళకి ఇక్కడే ఉంటున్నాను. సో 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మన తాడేపల్లిగూడెం ప్రజలకి చుట్టుపక్కల తణుకు, నిడదవోలు, నల్లజర్ల, గడపవరం, అత్తిలి ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా గ్యాస్ట్రో మరియు లివర్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. సమస్యలు గ్యాస్ట్రో ఇబ్బందులు, లివర్ సమస్యలు, అధిక బరువు వచ్చిన ఇబ్బందులు అందరికీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా అయితే రాజమండ్రి లేకపోతే విజయవాడ, హైదరాబాద్ అలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అంత దూరం వెళ్ళక్కర్లేకుండా సో మంచి వైద్యాన్ని అందజేయడానికి నేను మన సత్య హాస్పిటల్స్లో ప్రతి ఆదివారం లివర్, గ్యాస్ట్రో మరియు ఒబెసిటీ క్లినిక్ని ప్రారంభిస్తున్నాం. నేవీ ఆయుధ డిపోకు వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని, ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి, ఆందోళనకు తామంతా మద్దతు తెలుపుతున్నామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కైకలూరు మాజీ శాసనసభ్యులు, వైసీపీ జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బడ్డి వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఏ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ రాజశేఖర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిపిఎం నాయకులు పంపని రవికుమార్, శుక్లబైని రాంబాబు, మంగపతిదేవిపేట సర్పంచ్ ఏ సుబ్రహ్మణ్యం, గ్రామ పెద్దలు ఏ శ్రీను, ఎం దుర్గారావు, కె శ్రీను, ఎం మణికంఠ, నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు ఇన్ఛార్జ్ ఎం జయప్రకాష్, జేపీ ఏలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణం చేయాలని అక్కడ భూసేకరణ మొదలుపెట్టడం, ఆ భూసేకరణలో కేవలం చక్కని పచ్చని పంట పొలాలు, ప్రతి సంవత్సరం 2-3 పంటలు పండేటువంటి పొలాల్లో ఆ భూములు తీసుకుని అక్కడ ఆయుధ కర్మాగారం నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అంతా పేదవాడు. అదే ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఎందుకు ఉపయోగించినటువంటి ప్రభుత్వ భూములు ఉంటే ఆ భూములు సేకరించి అక్కడే నేవీ కర్మాగారం అక్కడ నిర్మాణం చేసుకోవచ్చు. కేవలం పట్టుదలతో మమ్మల్నే ఇక్కడ మా భూములే సేకరించి మమ్మల్నే మా పట్టుకొట్టాలని చూస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ సమాజంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాల వాళ్ళందరూ కూడా మాకు అండగా ఉండండి, మాకు న్యాయం చేయండి అని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజున అందరూ కూడా వినిపిస్తూ మమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నారు. కూడా నిర్మించడం కోసం సుమారు 1200 ఎకరాలు సేకరించడానికి ఏలూరు ఎంపీ వైఎస్ యాదవ్, అలాగే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రయత్నం చేయడం, అక్కడ ప్రజానికం ముఖ్యంగా చిన్న సన్నగా రైతులు మనం చెప్పినట్టు 1-2 తప్ప మిగతా కూడా 5 ఎకరాల రూపాయలే రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా భూములు ఇవ్వడానికి సాధ్యం కాదంటే నేను 3 తారీఖునే మా సిపిఐ బృందంగా వెళ్ళి పర్యటన చేసాం. అన్ని భూములు చూసాం. అన్నీ చాలా పచ్చగా మన దళిత ఏరియాలో లేని విధంగా కూడా ఉన్నాయి భూములు. అంత మంచి భూముల్ని బలవంతంగా లాక్కోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదు. వాస్తవం అక్కడ గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లో 190% మంది గ్రామస్తులు, రైతులు అంగీకరిస్తే ఆ భూసేకరణ చేయడానికి అభ్యంతరం లేదు. అటువంటి ఏం చేయకుండా బయలుంచే తీసుకుంటాం, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, కేసు పెడతాం చెప్పేసి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మనతో చాలా సిగ్గుసేది. ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం 1500 ఎకరాలు అవసరం ఉంటాయి. 1500 ఎకరాలు మేము తీసుకుంటాం. అందులో మేము ఆయుధ డిపో నిర్మించి తీరుతాం.
ఈ ఆయుధ డిపో నిర్మించడం వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మాయ మాటలు చెప్పి అక్కడ ఒకవేళ లొంగకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టైనా ఇబ్బందులు పెట్టైనా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఒక చిల్లర గొడవ జరిగింది. అసలు ఆ గొడవకి ఈ విషయాలకి ఎటువంటి సంబంధం లేదు. దాన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే ఈ గ్రామానికి ఆ ప్రజలకి నాయకత్వం ఇస్తున్నారు వాళ్ళ మీదతో సహా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని, ఇంకా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ కార్యకలాపాలకి ఆటంకం కల్పించారనే కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాం. ఇది చాలా అన్యాయం అండి. మేము ఒక సమస్య మీద మేము వస్తే మీరు ఈ రకంగా మేము పెద్దరికంగా వస్తే పెద్దరికంగా వచ్చిన వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టాలనుకోవడం దుర్మార్గం అని చెప్పినా కూడా లేదు, మాకు పైనుంచి వద్దులుంది, మేము కేసులు పెట్టి తీరాల్సిందనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ప్రజలకు వార్త ఏంటంటే ఈ బలవంతం శాఖ ఉండనే వాడుతూ ఉన్నారు. రెండోది ఇంతవరకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించిన విషయాలు కానీ ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. సరే వాళ్ళు మాత్రం కుయుక్తులతోటి కుట్రలతోటి ప్రజలను విడదీసి ఆ రకంగా భూములు లాక్కోవాలని మాత్రం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. 1300 ఎకరాల భూసేకరణ ప్రయత్నం జరుగుతున్నది. అయితే ఇప్పుడు జరిగిన యాక్టివిటీ భాగమైతే ఇప్పుడు ఇతర అన్ని పక్షాలు కలిసాం కాబట్టి జాయింట్గా మొత్తం అఖిలపక్షంగా మనం కలెక్టర్ గారిని కలవడం, దీంతో పాటు ఆ గ్రామాలని పర్యటన చేయడం, అదేవిధంగా గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో ఓడిగుడుమో మండలం అట్లాంటి ఏదో చోట ఒక శిబిరం, ఒక నిర్వహిత రిలే దేశం అనే పద్ధతుల్లో కొన్ని శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ కూర్చోవడం, ఇట్లాంటి యాక్టివిటీలు కూడా కార్యక్రమాన్ని ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఆ కార్యాచరణ కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సమావేశం. తాడేపల్లిగూడెం టీఎస్ఎం జడ్పీ హై స్కూల్లో భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో 100వ ప్రపంచ థింకింగ్ డే సెలబ్రేషన్స్ ను పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్పి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం మొత్తం 40 మంది విద్యార్థులతో స్కౌట్ ఉపాధ్యాయులు కేవి గణపతిరావు పాల్గొన్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో మొగలి అభినయ్, బి దివ్యలక్ష్మి, సత్య, కె శివభాస్కరాచార్యులు కైవసం చేసుకున్నారు. వ్యాసరచన పోటీలలో షేక్ అల్మాస్, ఎన్ గాయత్రీదేవి, ఎన్ భాస్కర్ పొందారు. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ బహుమతి ప్రదానం చేశారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బల్సలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి 12 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ మాట్లాడుతూ జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గర్భాలయ రంగుల నిమిత్తం ఫిబ్రవరి 18వ తారీఖు నుండి మార్చి 5వ తారీఖు వరకు గర్భాలయాన్ని మూసివేస్తామన్నారు. భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిమిత్తం అమ్మవారి ఆలయ మండపంలో ఒక భాగంలో అమ్మవారిని ఒక కలశంలో ఆవహింపచేసి భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు. భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ భక్తులకు తెలియజేశారు. శ్రీ శ్రీ బలుసలమ్మ అమ్మవారి యొక్క జాతరని పురస్కరించుకొని వచ్చేటటువంటి మార్చి నెలలో జరిగే జాతరని దృష్టిలో పెట్టుకుని చక్కగా గర్భాలయ పనుల నిమిత్తము అమ్మవారికి పెయింట్ వేయడం కానివ్వండి, అమ్మవారి ఆభరణాలు మెరుగుపెట్టనివ్వడానికి ఇవ్వండి, అలాగే గర్భాలయంలో కొంత ఎలక్ట్రికల్ వర్క్ కానివ్వండి, పెయింట్ వర్క్ కానివ్వండి ఇత్యాది పనుల నిమిత్తము అమ్మవారి యొక్క బాలాలయంలో అమ్మవారి కళాపకర్షణ నిర్వహించి అమ్మవారి ఉత్సవమూర్తిని కలశంలోకి అమ్మవారి యొక్క కళల్ని ఆవాహన చేసి ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్చి 5వ తారీఖు వరకు ఆలయంలోనే ఒక భాగంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని మీరు తెచ్చుకునేటువంటి మొక్కుబడులన్నీ కూడా అక్కడే బాలాలయంలో సమర్పణ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి. చక్కగా ఆ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వారు ఆ బాలాలయంలో మాత్రమే అమ్మవారిని దర్శించి మీ యొక్క మొక్కుబడులను సమర్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్చి 5వ తారీఖున తిరిగి సంప్రోక్షణానంతరము అమ్మవారి యొక్క మూల విరాట్ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఇస్కాన్లో మార్చి 5 గురువారం చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవ గౌరవ పూర్ణిమ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి మురళీనాథ్ ప్రభుజీ తెలిపారు. ఉదయం మంగళహారతి, దర్శనహారతి, గురుపూజ, శ్రీమద్ భాగవతం, ప్రవచనం ఉంటాయన్నారు. సాయంత్రం 6 గంటలకు గౌరవనితాయి, మహా అభిషేకం, మహాప్రసాద వితరణ ఉంటాయన్నారు. ఈ మార్చిలో గౌరవ పూర్ణిమ ఉత్సవం ఆ రోజు గ్రహణం ఉండడం వల్ల దాన్ని కొంచెం మనం మార్చుకుని మార్చి 5వ తారీఖు గౌరవ పూర్ణిమ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం గ్రాండ్గా. గౌరవ పూర్ణిమ అంటే శ్రీ చైతన్య మహాప్రభు భగవంతుడు స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ ప్రపంచ జనులను ఉద్ధరించడం కోసం హరే కృష్ణ మంత్ర ఉద్యమాన్ని, హరే కృష్ణ నామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశం మొత్తం అంతా హరే కృష్ణ మహామంత్రం అద్భుతంగా ప్రచారం జరిగింది ఆయన ఉన్నప్పుడు, భగవంతుడు స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు.
సో ఆయన యొక్క ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు మార్చి 5వ తారీఖు దాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. 8:30కు శ్రీమద్ భాగవత ప్రవచనం. ఇలాంటి పర్వదినాల్లో భాగవతం వినడం అలాగే మంగళహారతిలో పాల్గొనడం ప్రజలకు చాలా శుభప్రదం అండి. సో కాబట్టి మంగళహారతి 4:30కి 8:30కి భాగవతం ప్రవచనం ఉంటుంది కనుక భక్తులందరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం పొంది కృష్ణ నామం పట్ల ఆసక్తి, కృష్ణ ప్రేమ దొరుకుతాయి మనకి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.